10 ఏళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా అప్పగించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అప్పులపై పార్లమెంట్లో మాట్లాడిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు కౌంటర్గా కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ దిశను మార్చి రాష్ట్రానికి తరగని ఆస్తులు సృష్టించామని అన్నారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా అప్పులు చేసిన బీజేపీ ప్రభుత్వం మాపై అభండాలు మోపేది అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం చేసిన అప్పులన్నీ కార్పొరేట్ శక్తుల లక్షల కోట్ల రుణాలు మాఫీ కోసమేనని ప్రజలకు తెలుసునని వివరించారు. ప్రతి బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్న బీజేపీని ప్రజలు క్షమించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 10 ఏళ్లలో తెచ్చిన 125 లక్షల కోట్ల అప్పులతో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాటి నుంచి 14 మంది ప్రధానులు 65 ఏళ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే 2014 నుంచి 2024 వరకు కేవలం 10 ఏళ్లలోనే 125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హక్కే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపిన నాడు కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన సమయంలోనూ రాష్ట్రానికి దాదాపు 70,000 కోట్ల వరకు అప్పు ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణను మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే కాంగ్రెస్కు అప్పజెప్పామని కేటీఆర్ తేల్చి చెప్పారు. అసలు అప్పులను మిగులు బడ్జెట్తో ముడిపెట్టడం సమంజసం కాదన్నారు. కేటీఆర్ లేఖపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, పార్లమెంట్ లో తెలంగాణ అప్పులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడిన మాటలకు ఘాటుగానే స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా ఒక బహిరంగ లేఖను కూడా రాశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమే. మేము చేసిన అప్పులతో తెలంగాణ ప్రజల దశాబ్ద కష్టాలు తీర్చాం. తెలంగాణ దిశను మార్చిన రాష్ట్రానికి తరగని ఆస్తులు ఇచ్చామని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా అప్పులు చేసిన మీరా మాపై అబండాలు మోపేది. మీ అప్పులన్నీ కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రుణాలు మాఫీ కోసమే చేసినవి కదా అని చెప్పేసి కూడా ఏదైతే ఇటీవల లక్షల కోట్ల కార్పొరేట్ శక్తులకు మార్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేశారు. ప్రతి బడ్జెట్ లో తెలంగాణ తీరని అన్యాయం చేస్తున్న బీజేపీని ప్రజలు క్షమించరు అని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో 10 ఏళ్లలో తెచ్చిన 125 లక్షల కోట్ల అప్పుతో మేము ఏం చేశారో చెప్పాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 14 మంది ప్రధానులు పరిపాలించారు. 65 ఏళ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే కేవలం 10 ఏళ్లు 2014 నుంచి 2024 వరకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేసిన అప్పు 125 లక్షల కోట్లు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కు బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హక్కు లేదని బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ మండిపడుతూనే తెలంగాణ బలవంతంగా ఆంధ్రలో కలిపిన నాడు కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమే అని కేటీఆర్ మరొకసారి స్పష్టం చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన సమయంలో రాష్ట్రానికి దాదాపు 70,000 కోట్ల వరకు అప్పులు ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే ఇచ్చినట్టు కూడా ఇవాళ ఏదైతే ఇటీవల కాంగ్రెస్ అధికారం చేపట్టే ముందు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. 70,000 కోట్లున్న అప్పును విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన ఉమ్మడి రాష్ట్రంలోనే ఆనాడు అప్పుల పాలు చేసి అప్పగించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అప్పులంత మాత్రం ఒక రాష్ట్రం వెనుకబడినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం సరైనది కాదని స్పష్టం చేశారు. తెచ్చిన అప్పులను దేనికోసం ఖర్చు పెట్టారన్న అత్యంత కీలకమైన విషయం అన్నారు. కేంద్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం 10 ఏళ్లలో తెచ్చిన 125 లక్షల కోట్ల అప్పు ఎవరు ఏం చేశారో చెప్పే పరిస్థితి లేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పుతో దశాబ్దాల పాటు ఈ నేల మట్టిని పీడించిన సాగునీటి కష్టం శాశ్వతంగా నిర్మూలించే ప్రాజెక్టును నిర్మించిన విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేశారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగాన్ని వెంటాడి చీకట్లు శాశ్వతంగా పారదోలేందుకు భారీ విద్యుత్ ప్లాంట్లు, మరోవైపు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను ఉపయోగించిన విషయం తెలంగాణ సమాజానికి తెలుసని, వాటి ఫలితాలను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని మరొకసారి కేటీఆర్
నిర్మలా సీతారామన్ రాసిన లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి చేసిన అప్పులను తప్పుగా చూపించే ప్రయత్నానికి తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పేసి కూడా కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం లాగే తెచ్చిన అప్పులతో కార్పొరేట్ శక్తులకు 1,00,000 కోట్లు లోన్లు మాఫీ చేయలేదనే విషయాన్ని కూడా సీతారామన్ గుర్తుపెట్టుకోవాలని కూడా కోరారు. పంటల దిగుబడితో పంజాబ్ తో తలదన్నే విధంగా తెలంగాణ ఎదిగిందంటే దానికి ప్రధాన కారణం అప్పులతో సంపద సృష్టించి బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం అని కుండబద్దలు కొట్టారు. అటు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఇటు రైల్వే కేటాయింపుల్లో కూడా బీజేపీ సవతి ప్రేమ కనబరుస్తుంది తెలంగాణ పైన కూడా మరొకసారి గుర్తు చేస్తూనే అధికారంలోకి రాగానే తెలంగాణ 7 మండలాలు లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును లాక్కొని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం గొంతు కోసిన విషయాన్ని 10 ఏళ్లు గడిచిన తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని ఎన్డీఏ ప్రభుత్వానికి నిర్మలా సీతారామన్ కి సందర్భం గుర్తు చేస్తూ కేంద్రం ఖజానా నింపే తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటను ఇవ్వాల్సిన విభజన హక్కులు కూడా నెరవేర్చలేదని పాపానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడడం దారుణమని చెప్పేసి కూడా నిర్మలా సీతారామన్తో పాటు పీయూష్ గోయల్ ఇటీవల మాట్లాడిన మాటలకు మరొకసారి స్పందిస్తూ ఏదైతే ఇటీవల కేంద్ర బడ్జెట్ పసుపు బోర్డుకు ఒక్క పైసా కూడా కేటాయించకుండా కేవలం మాటలకే పరిమితం కావడం అత్యంత దారుణమని, బోర్డు చైర్మన్ కనీసం కూర్చోవడానికి కార్యాలయం కూడా ఇవ్వకపోవడం పసుపు బోర్డు పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిర్లక్ష్యానికి నిరసనమని మరొకసారి స్పష్టం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ వచ్చిన వెంటనే రద్దు చేసిన ఐటీఆర్ ప్రాజెక్టు పునరుద్ధరించాలని 10 ఏళ్లలో పలుమార్లు మొదలుపెట్టుకున్న కేంద్రం వినిపించుకోలేదని, ఈ సందర్భంగా దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను దశాబ్దంగా గడిచిన మోక్షం లేకపోవడం నయవంచన కాదా అని కూడా ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సొంత ఖర్చు చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా 100% ఇళ్లకు మంచినీళ్లు ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ దాన్ని తీర్చిదిద్దే దానికి కూడా జల్ జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామని కేంద్రం ఖాతాలో వేసుకోవడం విడ్డూరం కాదా అని చెప్పేసి కూడా అన్నారు. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాలో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరిపించి యువతకు ఉపాధి కల్పించి పదే విజ్ఞప్తి చేసిన కేంద్రం వినిపించుకోకపోవడం కేంద్రం బీజేపీకి ఆ ప్రాంతం పట్ల బీజేపీకి ఉన్న నిర్లక్ష్య వైఖరి నిదర్శనం కాదని కూడా గుర్తు చేశారు. ఏదేమైనా 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న రాష్ట్రానికి దక్కిందేమీ లేదని బీజేపీ నుంచి 8 మంది ఎంపీలున్నా గెలిపించిన 8 పైసలు కూడా తీసుకురాలని అసమర్థతను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, నాటికి అప్పులపై బురజల్లి తప్పించుకోలేరని, బీజేపీ చేసిన తప్పులను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించాలని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఏదేమైనప్పటికీ వల్ల తెలంగాణ మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రమే ఖచ్చితంగా సాగునీటి రంగంలో వచ్చి తాగునీటి నీటి వనరులను తీసుకొచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేశారు. అంతేకాకుండా యావత్ బృహత్తర కార్యక్రమాలు ప్రాజెక్టులను నిర్మించి వాళ్ళ తెలంగాణను అగ్రభాగా నిలిపిన నాటి 10 ఏళ్ల పాలనను ఇవాళ యావత్ తెలంగాణ గుర్తించుకుంటుంది. 10 ఏళ్ల కార్పొరేట్ శక్తులకు మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పులను కూడా ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించుకుంటుంది. విభజన హామీలు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందిన బీజేపీని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు క్షమించరు కాక అని చెప్పేసి కూడా చెప్పారు. ఇటీవల నిర్మలా సీతారామన్ పీయూష్ గోయల్ మాట్లాడిన మాటలను మరొకసారి కూడా తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.